ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా, పిల్లల చేత మళ్ళీ చదివించడం అంటే ఎస్ చదివించండి, కానీ అదే టెక్స్ట్ బుక్ ఇవ్వకండి. సో ముందు ముఖ్యంగా పిల్లలకి సమ్మర్ వెకేషన్ అంటే ఏం చేయాలంటే వాళ్ళకి కొన్ని అలవాట్లు నేర్పించండి. అలవాట్లు అంటే ఎలాంటివి అంటే వాళ్ళకి నచ్చినవి ఉంటాయి. ఫస్ట్ ముందు అది అబ్జర్వ్ చేయండి. 8 ఏళ్ల లోపు పిల్లలకి నచ్చింది ఏంటంటే పుస్తకాలు చించి వాటితో బొమ్మలు చేసుకోవడం. సో లెట్ దెమ్ ఎంజాయ్. నోట్ బుక్స్ ఉంటాయి కదా పాతవి, అవన్నీ చించి వాటితో ఎన్ని రకాల బొమ్మలు చేయగలరో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఒకటి, వాళ్ళు చేసేటప్పుడు మీరు కూడా కూర్చొని ఐడియా ఇవ్వాలి. గుర్తుపెట్టుకుంటే పిల్లల చేత ఏది చేయించినా దాంతో పాటు పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ పని చేస్తారు, లేదంటే చేయరు. మీరు చేయండి అంటే వాళ్ళు ఎలా చేస్తారు? మీరు కూడా వాళ్ళతో పాటు కూర్చుని, అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ పిల్లలు ఏం చేయాలన్నా చాలా మస్ట్. అయిపోయిన నోట్ బుక్స్ ని, రాసేసిన కాగితాలని చించి వాళ్ళ ఇష్టమైన బొమ్మలు చేయండి. అఫ్ కోర్స్ ఇల్లు చెత్త అవుతుంది, తర్వాత క్లీన్ చేయడం నేర్పించండి. ఇది ఒక మంచి అలవాటు అయిపోయింది కదా. నెక్స్ట్ థింగ్, వాళ్ళకి కొన్ని ఇంట్లో పనులు అంటే వాళ్ళ బాధ్యత వహించి చేయాల్సిన కొన్ని పనులు ఉంటాయి. లైక్ వాళ్ళ బట్టలు వాళ్ళు మర్చిపెట్టుకోమని చెప్పండి, వాళ్ళ గదిని వాళ్ళు నీట్ గా సర్దుకోమని చెప్పండి, హాల్ ఇంకా ఎలా ఉంటే అందంగా ఉంటుందో అన్నది ఐడియా వాళ్ళని అడగండి. అండ్ వాళ్ళు ఎలా చేయాలనుకుంటున్నారో వాళ్ళతో పాటు మీరు కూడా హెల్ప్ చేయండి. ఇవన్నీ చేయించాలంటే పేరెంట్స్ కావాల్సిన ముఖ్యంగా ఏంటి తెలుసా? ఓర్పు, సహనం. ఇంకా ఇలాంటి విషయాలు చాలా తెలుసుకోవాలంటే మా ఛానల్ ఫాలో అవుతూనే ఉండాలి మీరు.